హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను చాలా మంచి సూపర్ అయిన కీమా కర్రీ అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక కడాయి అయితే తీసేసుకొని దాంట్లో కొద్దిగా సాజీరా, అలాగే ఒక 5-6 లవంగాలు, ఒక బ్లాక్ ఇలాచి, 2 పట్ట చెక్కలు, అలాగే కొంచెం గసగసాల, ఇంకా కొన్ని ధనియాలు, అలాగే కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి. మీకు ఇష్టం ఉంటే మామూలుగా నా దగ్గర ఎండు కొబ్బరి లేదని చెప్పి ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక 5 ఎండుమిర్చి. ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను పేస్ట్ లాగా. ఇంకా అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు, దీనికైతే కొంచెం పెద్ద ఆనియన్ ముక్కలే పడతాయి అన్నమాట. ఇవి కొద్దిగా వేగుతున్నప్పుడే కొంచెం బగారాకు ఉంటుంది కదా, బగారాకు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. చూడండి, ఆనియన్ అయితే కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నేను ముందుగానే కీమాని అయితే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ వాష్ చేసిన కీమాని దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొంచెం ఈ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు ఇవంతా కొద్దిగా పట్టాలి కాబట్టి కీమాని మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా ఒక 10 మినిట్స్ వరకు అయితే వదిలేసేయాలి. కొంచెం కీమాలో వాటర్ లాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, మీ టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి కారం. ఈ ఉప్పు, కారం ఇవన్నీ బాగా కలుపుకొని కీమాని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే నేను మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇలాగే ఒక 10 మినిట్స్ తర్వాత నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకున్నాను. చూడండి, పేస్ట్ అంతా కొంచెం కీమాకు పట్టేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకొని మళ్ళీ మనము మిక్సీ పట్టుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ వేసి అదే వాటర్ని దీంట్లో వేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే తేలిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఈ కీమా కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, అలాగే జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.